తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అంశాలపై ఎమ్మెల్యేలతో జగన్ సమీక్ష నిర్వహించారు. పార్టీ భవిష్యత్ వ్యూహాలు, శాసనసభలో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై కూడా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వివిధ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలు తమ సూచనలు తెలియజేశారు. మాజీ మంత్రి పేర్ని నాని ఒక కీలక వ్యాఖ్య ఆయన చెప్పారు. దేవుడి భూములు తీసుకున్నారంటూ కేసినేని చిన్ని ఆరోపణలు చేస్తున్నారు. అదే నిజమైతే నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా అని నాని ఈ వ్యాఖ్యల్లో చెప్పుకొచ్చారు. 2007లో జరిగిన ఆ భూముల వేలంలో టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ ఆరోపణలను వ్యక్తిగత స్థాయిలో స్వీకరించలేరని, ఆరోపణలు నిజమైతే చర్యలు ఎవరికైనా వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ వర్గాలు, స్థానిక నాయకులు ప్రతిస్పందనలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. మాజీ మంత్రి పేర్ని నాని ఒక కీలక వ్యాఖ్య ఆయన చెప్పారు. దేవుడి భూములు తీసుకున్నారంటూ కేసినేని చిన్ని ఆరోపణలు చేస్తున్నారు. అదే నిజమైతే నన్ను అరెస్ట్ చేసే దమ్ముందా అని నాని ఈ వ్యాఖ్యల్లో చెప్పుకొచ్చారు. 2007లో జరిగిన ఆ భూముల వేలంలో టీడీపీ నాయకులు కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజకీయ ఆరోపణలను వ్యక్తిగత స్థాయిలో స్వీకరించలేరని, ఆరోపణలు నిజమైతే చర్యలు ఎవరికైనా వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ వర్గాలు, స్థానిక నాయకులు ప్రతిస్పందనలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. నోట్లు లెక్కెట్టుకోవటం, సాయంత్రానికి ఎంత వచ్చింది రాత్రికి క్లోజింగ్ బ్యాలెన్స్ చూసుకోవటం, వాటిని ఏ పూటకు ఆ పూట లేదా వారానికి ఒకసారి హైదరాబాద్ తరలించడం. నా గురించి నేదేదో దేవుడు ఆస్తి మా ఊళ్ళో ఎవడో చెప్పాడు, అది పుచ్చుకుని నేను ఏలాడతాడు. ఇక్కడ కుక్కతోక పట్టుకుని కృష్ణానది ఇటు నుంచి అటు సీతానగరం వరకు ఏదటం సాధ్యం కాదని అతనికి మెల్లగా అర్థం అవుద్ది. 135 మంది 2 లక్షల చొప్పున ఆక్షన్ జరిగితే దాంట్లో నేనెట్టా కొట్టేశానో మరి మీరు ఈ కృష్ణానది ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి లేదా ఇక్కడి నుంచి అక్కడికి ఈద్దాం అనుకున్నటువంటి ఆ సమాచారం ఇచ్చిన గోదావరి మీరు పట్టుకున్న ఆ తోక ఎవరిదో వాళ్ళు చెప్పాలి, అది పుచ్చుకుని బయలుదేరిన మీరు చెప్పాలి. ఈ 135లో సరే వీళ్ళందరూ నేను వదిలిచ్చావంటే ఈ 135 మందిలో దాదాపుగా 50% మంది టీడీపీ వాళ్ళు. ఇందులో 30వ పేరు 2 లక్షల రూపాయలు కట్టినటువంటి 30వ పేరు కొల్లు రవీంద్ర గారికి గుండికాయ, ఇంకేదో కాయో రోజు ఆయనతోనే ఉంటాడు, పల్లపాటి సుబ్రహ్మణ్యం గారు. ఈ గుండికాయ కూడా నేను కొనేశానా, నాకు అమ్ముడయ్యాడా? ఇప్పుడు ఒక తోక పట్టుకుని మీరు బయలుదేరారు కదా, ఆ తోకకున్న తలకాయతో మాట్లాడి విచారణ చేయించండి ఈ యాక్షన్ మీద. ఖచ్చితంగా ఆ భూములు దేవుడికి వెనక్కి లాక్కోండి. అధికారం మీది, ఏది పడితే అది చేస్తున్నారు కదా. మాకు అధికారం లేదు, మీరు దేవుడి ఆస్తి కొట్టేశానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా, చేయండి. ఈ బియ్యం కొట్టేసిన మాట ఇప్పుడు చాలాసార్లు చెప్పాను. నా మీద కేసీ పార్టీతో మీ తెలుగుదేశం పార్టీలని మీ పబ్లిక్ ప్రాసిక్యూటర్లని అందరిని అడగండి. లేదు దాంట్లో మీకు చేతనైతే, మళ్ళొకసారి చెప్తున్నా, మీకు చేతనైతే నాకు దాంట్లో యావజ్జీవ శిక్ష వేస్తారా, లేకపోతే 10 ఏళ్ళు వేయిస్తారా, 25 ఏళ్ళు వేయిస్తారా, వేయించండి. నా దగ్గర పనిచేసే అతనే తప్పు చేశాడని సాక్షాత్తు నేనే చెప్పాను. దానికి సరిపడా ప్రభుత్వానికి నష్టం లేకుండా నేను కడతానని కాగితం ఇచ్చాను.
పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జూలకంటి బ్రహ్మారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ మాచర్ల ప్రాంతంలో ప్రజలు అభద్రతా భావానికి గురవుతున్నారని, దీనికి జూలకంటి బ్రహ్మారెడ్డి నైజమే కారణమని ఆరోపించారు. స్థానిక ప్రజలు ఆయన అసలు రూపాన్ని తెలుసుకుంటున్నారని పిన్నెల్లి అన్నారు. ప్రజలతో కలిసిమెలిసి ఉండకుండా భయభ్రాంతులు సృష్టించే రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ చేసి కేసులు పెట్టారు. కానీ ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయకుండా ఈ గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో ఎవరు తిరిగితే వాళ్ళని యాడ్ చేసుకుంటూ సంబంధం లేని వాళ్ళు కూడా ఆ పేరు పెట్టడం, వాళ్ళని రిమాండ్ పంపించడం, నిజంగానే ఎవరైనా తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, కేసులు పెట్టవచ్చు. కానీ ఏమి చెయ్యకుండా ఈ బ్రహ్మారెడ్డి అనే వ్యక్తి అతని నైజము హింసను ప్రోత్సహించడమే. పైకి మాత్రం పెద్ద గాంధీ మహాత్మం లాగా నాకేం తెలియదు అన్నట్టుగా, ఇవన్నీ సంఘటన తెలియదు అన్నట్టుగా ఆయన పెద్ద శుద్ధపూసలాగా కూడా ప్రజలు బెల్లపిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకనంటే పూర్తిగా కూడా ఎప్పుడు లేని ఈ 40 సంవత్సరాల్లో మాచర్ల నియోజకవర్గంలో లేని హింస ఈరోజు కనపడతా ఉంది. ప్రజల్లో ఒక అభద్రతాభావం కనిపిస్తా ఉంది. ఎక్కడైనా స్వచ్ఛందంగా తిరగాలంటే తిరగలేని పరిస్థితి. ఏ కేసులో ఎవరిని తీసుకుని లోపలేస్తారో ఈ పోలీసులు కూడా వాళ్ళు ఏం చెప్తారో, ఏ చిన్న నాయకుడు చెప్పిన వాడిని తీసుకుపోయి కూర్చోబెట్టడం, డబ్బులు వసూలు చేయటం, బెదిరియటం, కేసులు పెట్టడం, రిమాండ్ చేయటం. ఖచ్చితంగా ప్రతి కేసుకి రివ్యూ ఉంటుంది, ఖచ్చితంగా చేస్తాం. దాంట్లో వాళ్ళు చేసింది ఏదంటే అమ్మఒడి ఒకటి, రైతు భరోసా, పెన్షన్ కార్డు, ఈ 3 కనిపిస్తా ఉన్నాయి. రైతు భరోసా ఏం చెప్పారు? 20,000 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలు 40,000 ఇవ్వాలి. 2 సంవత్సరాల మీద ఈరోజు చూస్తే 5,000 ఇచ్చారు. ఆ 5,000 కూడా 7 లక్షలు తగ్గించేసి 47 లక్షల మందికి 5,000 చొప్పున ఇచ్చారు. వాళ్ళు ఇవ్వాల్సిన 40,000 ప్రామిస్ చేస్తే జగనన్న దిగే నాటికి 44,50,000 తల్లులకి అమ్మఒడి ద్వారా ఇస్తే, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈరోజు అది కుదించి 41,38,000 మందికి మాత్రమే తల్లులకి అకౌంట్లో డబ్బులు వేస్తున్న పరిస్థితి. ఆ రేషియో చూస్తే 87 లక్షల మంది పిల్లలకి అమ్మఒడి అంటే తల్లికి వందనం వాళ్ళు చెప్పే దాంట్లో ఇవ్వాల్సిన పరిస్థితిలో 66.5 లక్షల మందికి ఇచ్చిన పరిస్థితి. ఇప్పటి వరకు ఈ సంవత్సరాల కాలంలో 4 లక్షల పెన్షన్ తగ్గించిన పరిస్థితి. అంటే ఏమి లేదు, ఇదొక జిమ్మిక్. మేము 4,000 ఇస్తామని చెప్పి కొంతమంది పెన్షన్స్ తీసేసి వాళ్ళ నోర్లు కొట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేసి మేమేదో ఇచ్చినామని ఒక బిల్డప్ ఇస్తా ఉన్నాం. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి ఆర్టీటీపై వస్తున్న ఆరోపణలపై ఖండించారు. నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఆర్డీటీపై నిందలు వేయడం తీవ్రంగా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమం కోసం, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆర్డీటీ ఎన్నో దశాబ్దాలుగా విశేషంగా పనిచేస్తుందని గుర్తు చేశారు. జిల్లాలో విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో ఆర్డీటీ సేవలు స్పష్టంగా కనిపిస్తాయని తెలిపారు. ఇలాంటి సంస్థలపై అనవసర ఆరోపణలు చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. సమాజంలో చేస్తున్నారు వాటికి మతం లేదు, రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తాం. విదేశాల నుంచి కానీ ఇక్కడ ఇతర సంస్థల నుంచి కూడా అనేకం కూడా నిధులు కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ ప్రజానీకానికి, ముఖ్యంగా ఈ దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా మరియు వర్షపాతం కూడా తక్కువ ఉన్న జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున కూడా ముఖ్యంగా వైద్యము, విద్య, అలాగే క్రీడా రంగాలలో కూడా అనేక రకాల కూడా చేసేసి ఈ జిల్లాను కూడా పేదరికాన్ని తీయడానికి, వారిని కూడా విద్యావంతులు చేసి అందరూ కూడా ఆరోగ్యంగా చేయడానికి, అంటే ప్రభుత్వానికి సమాంతరంగా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమాంతరంగా కూడా ఇక్కడ అనేక రంగాల్లో కూడా సేవలు చేస్తున్న సంస్థ ఈరోజు ఉనికినే కోల్పోయే పరిస్థితి కూడా ప్రభుత్వం తీరుతో కూడా వచ్చింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఒక మతాన్ని అడ్డం పెట్టుకోను, లేకపోతే మతబూచి అనేది కూడా చూపి ఈ దేశం నుంచే ఆర్డీటీ సంస్థకు కూడా సేవలు అందించలేని విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఉంది. దీనికోసమే కూడా ఎంతో మంది కూడా మన ప్రజలు, జిల్లా ప్రజలు, అలాగే అందరు కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రజలు కూడా ఎంతో కూడా ఆందోళన కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే కూడా వారందరూ కూడా భయాందోళనకు కూడా లోనే కూడా ఉంది. ఎందుకంటే ఈ జిల్లాలో సామాజిక వర్గాలకు కూడా అంతా సేవ చేసేదే కాకుండా వారిని గుర్తించి వారి పిల్లలు ఈ రోజు కూడా బాగా కూడా చదువుకున్నారంటే, చాలా ముందుకు పోయారంటే కూడా
ప్రభుత్వంతో పాటు కూడా ఈ సంస్థ అనేది కూడా ముఖ్యం. వారిలో ఎంతో కూడా చైతన్యం కూడా కల్పించింది. మరి అలాగే మహిళా సాధికారత కోసం కూడా ఎంతో కష్టపడింది. అలాగే ఈ రోజు ఇక్కడ బత్తలపల్లి హాస్పిటల్ కావచ్చు, కనేకల్ హాస్పిటల్, కళ్యాణ్ దుర్గ్ హాస్పిటల్, ఇవన్నీ కూడా ఎంతో కూడా వైద్య సేవలు కూడా అందిస్తుంది. ఒక బత్తలపల్లి హాస్పిటల్లోనే సంవత్సరానికి వచ్చేసి మామూలుగా కూడా 8.5 లక్షల మంది కూడా అక్కడ అటెండ్ అయ్యి కూడా సేవలు కూడా తీసుకుంటున్నారు. కూడా చేసి అంటే దాని సేవలు కూడా ఎలాంటివో కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. మరి ముఖ్యంగా కరోనా లాంటి పరిస్థితుల్లో ఇక్కడ అనేది కూడా ఎవరికి కాకుండా ఒక ప్రభుత్వానికే మార్గదర్శకంగా ఉండేటట్లు కూడా చాలా స్వచ్ఛందంగా కూడా ధైర్యంగా కూడా ఎంతో ఎఫెక్టివ్గా కూడా చేసిన విషయం కూడా అందరికీ కూడా తెలిసిన విషయం. అటువంటి సంస్థనే కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క ధోరణి అంటే FCRA పునరుద్ధరించుకోకుండా దానివల్ల సేవలు నిలిచిపోయే పరిస్థితి కూడా వచ్చింది. ఈరోజు చాలా కూడా అన్ని సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కావచ్చు, దళిత సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తపరుస్తూ ఉంది. ఏప్రిల్ 21వ తేదీ బహిరంగంగా కూడా ముఖ్యమంత్రి గారికి కూడా వాటి ప్రాధాన్యత కూడా చేసి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం కూడా జరిగింది. బహిరంగ కూడా ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులందరూ కూడా మీ అందరూ కూడా వెంటనే కూడా దాన్ని పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. దీనిలో మీరందరూ ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొని వచ్చేసి ముఖ్యమంత్రి గారి కదలిక తీసుకొని వస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు మన జిల్లా ప్రజాప్రతినిధిగా కూడా, అలాగే ధర్మవరం నుంచి ప్రాతినిధ్యం వహించి బతుకమ్మ పండుగ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ పర్వదినం మహిళలందరినీ సంఘటిత శక్తిగా మలుస్తుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సమాజంలో ఐక్యత, సోదర భావాలను పెంపొందిస్తుందని వివరించారు. మహిళలు పూలతో బతుకమ్మలను అలంకరించి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకునే ఈ వేడుక ప్రపంచానికి తెలంగాణ ప్రత్యేకతను పరిచయం చేస్తుందని అన్నారు. కాపాడడం ఈ యొక్క పండుగ అనేది రాష్ట్ర పండుగగా ఈనాడు రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఈ యొక్క బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున రాష్ట్రంలో కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా రాష్ట్రం నలుమూలలో ఊరూరా వాడవాడల ఈ యొక్క బతుకమ్మ పండుగను నిర్వహించాల్సిన అవసరం ఉంది. అందరూ పాల్గొన కార్యక్రమించాల్సిన అవసరం ఉంది. అది కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పని ముఖ్యంగా రాష్ట్ర ప్రజానికానికి, అన్ని వర్గాల ప్రజలకు, మహిళా సోదరిమణులు ఈ యొక్క అంటే మన మరుగున పడ్డటువంటి ఈ యొక్క బతుకమ్మను రాష్ట్రం యావత్తు పాల్గొంటూ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బతుకమ్మ పండుగ ద్వారా మహిళలకు, నాయకులకు ఒక సంఘటిత శక్తిగా సంతోషాన్ని పంచుకునే దానిలో భాగంగా అందరూ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఒక సంతోషమైనటువంటి వాతావరణం యొక్క బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను రాష్ట్రంలో 21 నుంచి 30 వరకు చేస్తా ఉన్నాం. ఇందులో 21 రోజున ఇనాగ్రేషన్ అంటే 1000 స్తంభాల గుడి దగ్గర ఇనాగ్రేషన్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత 22 నుంచి 26 వరకు ప్రతి 2 జిల్లాల్లో ఒకరోజు చేస్తారు. దాని యొక్క వివరాలు కూడా మొత్తం కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 27 నుంచి 30 వరకు హైదరాబాద్ లో కండక్ట్ చేసే ఏర్పాటు జరుగుతుంది. 28 నాడు లాల్ బహదూర్ స్టేడియంలో 10,000 మంది బతుకమ్మను అంటే అది కూడా 63 ఫీట్ల బతుకమ్మను ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాము. అంటే ఒక గిన్నీస్ బుక్ రికార్డు రిజిస్టర్ అయ్యే విధంగా, అంటే తద్వారా ప్రపంచానికే చాటి చెప్పే విధంగా ఇంత గొప్ప పండుగ అంటే ఒక గుర్తింపు పొందే విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ తెలిసే విధంగా. అట్లే కాదు భారతదేశంలో కూడా ఈ యొక్క బతుకమ్మను ఈ స్థాయిలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని ఉత్సవాల పేరుతో వ్యాపారస్తులను వేధిస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. స్టాల్ పెట్టాలంటే 3 లక్షలు కట్టాలని వ్యాపారులపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. మా ప్రభుత్వ హయాంలో ఎంతో వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో దసరా ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల ఆనంద వేడుకలను వాణిజ్యపరంగా మార్చుతుందని మండిపడ్డారు. సినిమా పాటలు, సినీ కళాకారులతో హడావిడి చేస్తూ ఉత్సవాల నిజమైన ఆత్మను మర్చిపోయారని ఆరోపించారు. ప్రజల సాంప్రదాయాలను గౌరవించకుండా కేవలం డబ్బు సంపాదనకే ఉత్సవాలను వేదికగా మార్చారన్నారు. వాళ్ళ సభ్యుల్లో 7 సభ్యులు ఒక సభ్యుడే ఆయన కూడా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి వసూలు చేయొద్దని. ఎందుకంటే అంత దారుణంగా వ్యాపారస్తుల్ని వేధించుకుంటూ ఉత్సవాల పేరుతో
ఒక పక్కేమో వినాయక చవితి ఉత్సవాలని చెప్పని లక్షలు వసూలు చేయడం, వనభోజనాలు అని చెప్పి డబ్బులు వసూలు చేయడం, వీళ్ళకి బినామీలుగా కేసినేని చిన్నికి బినామీలుగా కొంతమంది తెలుగుదేశం నాయకులు పెట్టుకుని చోటా నాయకులు పెట్టుకుని ప్రతి షాప్ కెళ్లి డబ్బులు వసూలు చేస్తున్నారు. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా 10x10 సైజ్ ఇస్తే కనుక 3,50,000 అని చెప్పని ఏంటండి రేట్లు ఏంటండి? మీరు 40 ఎకరాలకి 45 లక్షలు ఇచ్చేసి మేము బాగా ఇచ్చేసామని చెప్పుకున్నారు కదా. 10x10 సైజు వచ్చి 3.5 లక్షలు అంటండి 56 రోజులకి. ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారు ఈ డబ్బులతో? ఎన్ని కోట్లు? ఒక్కొక్క స్టాల్ కి 3 లక్షల రూపాయలు అంటే 10x10 సైజ్ అయితే కనుక వీళ్ళు చేసేది వ్యాపారం. అమ్మో ఇప్పటిదాకా మన నాని గారు చెప్పారు, కృష్ణమ్మ ఇసుక అమ్ముకున్నారు, మట్టి అమ్ముకున్నారు, బూడిద అమ్ముకున్నారు, ఇప్పుడు దుర్గమ్మను కూడా అమ్ముకునే విధంగా ఈ రోజు కేసినేని చిన్ని ప్రవర్తన కనబడుతుంది. నేను కేవలం సభ్యుడిని మాత్రమే చెప్పిన వ్యక్తి ప్రెసిడెంట్ ఆ సంఘానికి. కేసినేని చిన్ని ప్రెసిడెంట్. అబ్బా అది ఇందాక చెప్పిన బోసడీకి ఎవరైతే ఉన్నాడో వాడు సెక్రటరీ. దీనికి ఈ సంఘం దేన్ని పెట్టారా మీరు? ఏ ప్రభుత్వం చేయకూడదు డబ్బులు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మవారి ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తున్నప్పుడు వర్షానికి కొండ చర్యలు పడిపోతే అప్పటికప్పుడు 70 కోట్లతో గుడి అభివృద్ధి చేస్తారు. ఈ రోజు గుడి అభివృద్ధి జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారు ఇచ్చిన అమౌంట్ తో ఈ రోజు గుడి అభివృద్ధి జరుగుతుంది. మీరు ₹1 ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టరు. అదేవిధంగా వచ్చిన ఆదాయాన్ని ఏది కూడా ప్రభుత్వానికి ఇచ్చే పరిస్థితి లేదు, వాళ్ళు జేబుల్లోకి వేసుకోవడమే. ఇందాక నాని గారు చెప్పిన ప్రకారం ఏదైతే ఒకే కంచం ఒకే మంచం ఉన్నారో ఈ డబ్బుల్లో వాటా వాళ్ళకు కూడా వెళ్తుందని చెప్పని. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ అమలు కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాడుతూనే ఉంటుందని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. మంచి గుండె కార్యక్రమం ద్వారా చెన్నూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను విస్తృతంగా సేకరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి 40,000 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. నేడు ఈ ఫిర్యాదులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు. ఎస్సీ ఎస్టీలకు పెద్ద ఎత్తున మేలు చేస్తామని చెప్పి, వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు చాలా మేలు చేస్తామని చెప్పి, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు బాగా లాభం చేస్తామని చెప్పి, సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ పేరిట తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి మాటలు చెప్పి మేనిఫెస్టోల్లో కూడా సంతకాలు పెట్టి ఇంటింటికి కార్డులు వంచి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దగ్గర 2 సంవత్సరాలు కావస్తా ఉంది. కానీ ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో, వాళ్ళు చెప్పిన 4 డిక్లరేషన్లలో, వాళ్ళు ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటంటే ఒక్కటి అమలు చేయకుండా కేవలం శుష్క ప్రియాలు శూన్యహస్తాలు అన్నట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వ పాలన తయారైంది. అందుకనే చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ ఆదేశం మేరకు ఒక పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని, అప్పుడే మంచిగుండే అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిన్నటి వరకు 16 రోజుల పాటు సుమారు 40,000 మందిని ప్రత్యక్షంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసి మా పార్టీ శ్రేణులంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ మీకు చెప్పినట్టు అన్ని కార్యక్రమాలు అమలు చేసిర్రా? ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి స్కూటీ ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? రైతు రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, చేసిర్రా? ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ఇచ్చి తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? అని ఇట్లా అన్ని రకాల విషయాలు ఫిర్యాదుల రూపంలో ప్రజల దగ్గరికి పోయి ఆ ఫిర్యాదులు స్వీకరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద మరొకసారి ప్రజల తరపున ఒత్తిడి పెంచడానికి ఇవాళ ఆ రకంగా సేకరించినటువంటి ఫిర్యాదులన్నింటినీ కూడా తీసుకొని ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చకుండా, ఇండ్లు కట్టిస్తామన్నారు, ఇవాళ ఇల్లు కట్టిస్తలేరు. ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తలేరు. అడిగిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. హైడ్రా పేరిట మొత్తం హైదరాబాద్లో పేదల ఇల్లు కూలగొట్టి అల్లకల్లోలం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రం యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా, రాష్ట్ర ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఇటువంటి సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, చెప్పిన 4 డిక్లరేషన్లు, వాటన్నిటిని పూర్తి స్థాయిలో మీరు అమలు చేయాలి. ఇప్పటిదాకా ప్రజలు కూడా ఓపిక పట్టిర్రు. 2 సంవత్సరాలు అవుతుంది పాలన, ఇంకా కూడా ప్రజలు ఓపిక పట్టే పరిస్థితి లేదు. ప్రజలు తిరగబడే రోజులు వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా ఊళ్ళలో తిరగలేరు, బయట తిరగలేరు. అటువంటి పరిస్థితి వస్తుంది. మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని మీరు నెరవేర్చేదాకా నిలబెట్టుకునేంత వరకు ఈ ప్రజల పక్షాన తెలంగాణ కోసమే పుట్టినటువంటి ఈ పార్టీగా ఈ గులాబీ జెండా, ఈ గులాబీ దళం తెలంగాణ ప్రజల పక్షాన గట్టిగా పోరాడుతుంది, నిలబడుతుంది. ఇవాళ మళ్ళీ మేము
డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికైనా మీరు చెప్పిన అన్నింటినీ అమలు చేయాలి. ఇంకా సమయం ఎక్కువ లేదు, 2 సంవత్సరాలు అయిపోతూ ఉంది, ఉన్నదే 3 ఏళ్ళు. ఆ 3 ఏళ్లలో లాస్ట్ 1 ఇయర్ అంతా ఎలక్షన్ వాతావరణమే ఉంటుంది. ఇంకా మీరు ఎప్పుడు చేస్తారు ఈ ప్రజలకు? మీరు ఇచ్చిన మాటలు ఎప్పుడు నిలబెట్టుకుంటారు? అదేవిధంగా చెన్నూరులో ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు కృష్ణా జిల్లాల పంపకాలపై సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ కుమార్ ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఒప్పందం ప్రకారం 299 టీఎంసీలు తెలంగాణకు, 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించారని గుర్తు చేశారు. అప్పట్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని తెలిపారు. అయినప్పటికీ తెలంగాణకు 100 టీఎంసీలకు మించి నీళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తరతరాలుగా తెలంగాణకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. జరిగిన మోసం ఇవాళ ఒక ప్రొసీడింగ్ ఉన్నది, అది 1 సంవత్సరానికి మాత్రమే అది కంటిన్యూ చేయండి అని అడిగిన కేంద్ర ప్రభుత్వము, తర్వాత ఆర్బిట్రేటర్స్ వాళ్ళు ఎవరైనా, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మధ్యవర్తిత్వం చేస్తూ ఉన్నారు. వాళ్ళు అభ్యర్థన మేరకి 1 సంవత్సరం కోసం, ఆ తర్వాత 2016లో 50% ఖచ్చితంగా వాడుకోవాలి ఈ జలాలని మీరు నిర్ణయం చేసేదాకా అనేది ఆ డిమాండ్ కూడా కేసీఆర్ గారు పెట్టినారు. ఇవన్నిటిని కప్పిపుచ్చడం అని అంటే ఏమన్నట్టు? డిజానెస్టీ. ముఖ్యమంత్రి గారు దురుద్దేశంతో డిజానెస్టీతో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే ప్రొసీడింగ్స్ని ఉటంకించకుండా తను నోటుకొచ్చినట్టు మాట్లాడితే అది ప్రభుత్వం ఎట్లా అవుతుంది? ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గౌరవించుకోవాలి కదా. నువ్వు అబద్ధాలు ఆడితే మీ నోరు మూసుకొని ఎట్లా కూర్చుంటాము? ఎంతసేపు తెలంగాణని ముంచాలే, ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడాలి, ఆంధ్రప్రదేశ్కి ఫేవర్ చేయాలి. నువ్వు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటూ ఇంత డిజానెస్టీగా, ఇంత నీతిబాహ్యంగా నువ్వు పనిచేస్తే నోరు మూసుకొని ఎట్లా కూర్చోమని అంటారు? కేసీఆర్ గారు చేసిన మొత్తం అన్ని ప్రయత్నాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. వినోద్ గారు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసినారు. కేసీఆర్ గారు కృషి లేకుంటేనే ట్రైబ్యునల్ ఫామ్ అయిందా? సిగ్గుండాలండి ఇది ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడేదానికి. అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అబద్ధాలు మాట్లాడితే ప్రజలంతా ఏం చేయాలి? ప్రజలు కూడా అబద్ధాలు మాట్లాడాలా? ఇదే నా సందేశం మీరు ఇచ్చేది? మీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి మీరు చేసిన పని ఒక్కటన్నా ఉందా? ఒక ఇంచు ముందు కదా, 1 సెంటీమీటర్ ముందుకు పోయిన ప్రాజెక్టులు, కట్టిన ప్రాజెక్టుని మూలబెట్టినారు. ఇవాళ 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు ఒక్క చెరువు దిగినదండి. వరదలు వస్తాయి, ఇవాళ చెరువులన్నీ దిగుతూ ఉన్నాయి, నీరంతా నేలపాలు అవుతూ ఉంది, ఇండ్లని ధ్వంసం చేస్తున్నాయి, నగరాలని పట్టణాలను ధ్వంసం చేస్తూ ఉన్నది, ఆస్తులు నాశనం అయిపోతూ ఉన్నాయి, పంట పొలాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఏమి చేయలేక బండాలు వేస్తే ప్రజలు ఊకోరండి. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. మీరు అనుకుంటారు ప్రజలు తెలివి తక్కువ వాళ్ళని. ప్రజలు మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం నేర్పుతారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాదానండి? దేశం చుట్టుపక్కల ఏం జరుగుతున్నది, ఎన్నెన్ని. కర్ణాటక ప్రభుత్వం అలమట్టిపై తీసుకున్న నిర్ణయంపై సీఎం రేవంత్ రెడ్డి మౌనం పాటిస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ విమర్శించారు. 2 రోజులు అవుతున్నా రేవంత్ రెడ్డి స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. ఇటీవలే కృష్ణానదిలో 1 చుక్క నీళ్లు వదలమని సమీక్షా సమావేశంలో సీఎం వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. కానీ కర్ణాటక అక్రమంగా అలమట్టి ఎత్తు పెంచుతుంటే ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఇప్పటికే ఈ అంశంపై స్పందించి సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాలకు ముంపు ప్రమాదం నుంచి పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారని వివరించారు. మనమందరం కూడా నిరసనలు తెలియజేశాం. చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము సుప్రీంకోర్టులో దానిపైన ఎస్ఎల్పి వేసి స్టే తీసుకోవడం జరిగింది. అల్మెట్టి ప్రాజెక్టు గేట్స్ డిజైన్ మాత్రం 524 చేసుకున్నారు, కానీ 519 వరకే వాటిని కట్ చేసిండ్రు. ఆ మిగతాది స్పేసు ఖాళీ పెట్టవలసినటువంటి అవసరం వచ్చింది, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఆ విధంగా స్టే ఉంది కాబట్టి. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో మరి ఎస్ఎల్పి వేసి మరి ఇదివరకు ఇచ్చినటువంటి స్టేకి మరి ఈ పిటిషన్ను టై అయింది. ఈరోజు కర్ణాటక ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వాళ్ళందరూ కూర్చొని క్యాబినెట్ డిసిషన్ తీసుకొని 1,33,000 ఎకరాల భూమిని అక్వైర్ చేయడానికి డెసిషన్ తీసుకొని ఎకరానికి 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పి 70,000 కోట్ల బడ్జెట్
మరి పెట్టుకున్నారు. ఆ 70,000 కోట్లు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం రిలీజ్ చేసి భూసేకరణ జరగాలని చెప్పి మరి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎవరు ఇవాళ పరిపాలించేది? కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి, సిద్దిరామయ్య గారు అక్కడ ముఖ్యమంత్రి గారు. మరి ఆ భూసేకరణ జరిగితే రేపు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి లోపట వాళ్ళు అదే ఆర్గ్యుమెంట్ చేస్తారు. మేము ఇన్ని లక్షల ఎకరాలు 1,33,000 ఎకరాలు రైతుల దగ్గర భూసేకరణ చేసినాము, వాళ్ళని నిర్వాసితులు చేసినాము, మరి మీరు తప్పనిసరిగా ఈ హైట్ పెంచాలని చెప్పి ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతారు వాళ్ళు. కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు కూడా మరి మొన్న తీసుకున్న నిర్ణయం అయినప్పుడు ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు రేవంత్ రెడ్డి. బతుకమ్మ పండుగను కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి మహిళ జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని గుర్తు చేశారు. బతుకమ్మలో పాల్గొనడం ద్వారా సమాజంలో ఐక్యత, సోదరాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రతి మహిళ ఈ పండుగలో భాగస్వామ్యం కావాలని, కుటుంబ సభ్యులతో కలిసి పూలతో సజ్జనమైన బతుకమ్మలను అలంకరించి ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన సూచించారు. వాళ్ళు ఎక్కడి నుంచి కూడా లోటుపాటు లేకుండా చూసుకునే బాధ్యత కాంగ్రెస్ శ్రేణులు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పార్టీలకు అతీతంగా బతుకమ్మ ఆడుకోవాలి. ఏళ్ల నుండి చాలా మంది కొత్త వారికి బతుకమ్మ అంటే 2002 నుంచి మొదలైన అపోహ ఒకటి ఉంది. బతుకమ్మని ఇందాక మిత్రులు చెప్పినట్టు అసెన్స్ లేకుండా అదొక రాజకీయ వేదికగా మలుచుకొని దాని నుంచి లబ్ధి పొందిన సందర్భం. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీని మంత్రిలో ధన్యవాదాలు చెప్తానండి. ఇది పార్టీలు లేవు, కుల మతాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరు కలిసికట్టుగా కలుపుకొని బతుకమ్మ ఆడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈ బతుకమ్మలో అందరూ పాల్గొనాలి. బతుకమ్మ పండుగని రాజకీయం చేయొద్దు. రకరకాల పాటలతో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది తెలంగాణ, అచ్చు తెలంగాణ పండుగ. ఇది ఆ తెలంగాణ ఎసెన్స్ తోనే అందరూ కూడా కలిసికట్టుగా ఈ పండుగ నిర్వహించుకొని తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తూ ఉంది, వసతులు చేస్తూ ఉంది, అన్ని సౌకర్యాలు ఇస్తూ ఉంది. విధిగా మా మహిళా సోదరులు అందరూ కూడా బతుకమ్మలో 9 రోజులు పాల్గొనాలి. ఫైనల్ డే రోజు ఉత్సవంలో కూడా మీరందరూ పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా హనుమంతరావు గారు ఏళ్ల తరబడి నుంచి బతుకమ్మ కుంట గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారి గురించి మీకు తెలిసిందే. చిన్న ఎక్కడ అయిందంటే ఉరికెత్తిపోయి ఆ సమస్య మీద పడి ఈ వయసులో కూడా పోరాటం చేసే తత్వం ఉంది. ఇలా బతుకమ్మ కుంట మళ్ళా ప్రభుత్వం ఆధీనమై బతుకమ్మ కోసమే కేటాయింపు జరిగింది అంటే దాంట్లో ముఖ్యమంత్రి గారితో పాటు హనుమంతరావు గారి పాత్ర గణనీయంగా ఉంది. 10 ఏళ్లుగా మీరు చూశారు, ఆస్తులు, కుంటలు, బతుకమ్మ కుంటలు అంటే ఎన్నో చెరువులు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఆక్రమణ గురైపోయినాయి. దాని కారణంగానే దూరదృష్టితో ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి.